సో థంబ్‌నెయిల్ అయితే చూసారు కదండీ! నేను ఇదే వీడియో 1 మంత్ బ్యాక్ కూడా చేశాను. సో నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. టీమ్ కమిషన్ అనేది లో అని చూపిస్తుంది అని చాలామంది మెసేజ్ కూడా చేశారు నాకు. సో నేను ఎలా అనేది ఈ వీడియోలో చెప్పాను మీకు సొల్యూషన్ ఏంటి అనేది. సో చూడండి అర్థమవుతుంది. ఇంకా మీకు టిప్స్ కూడా షేర్ చేశానండి నేను. మీరు డైలీ 100 పాయింట్స్ వరకు ఎర్న్ అయితే చేసుకోవచ్చు. మీరు 5 డేస్‌లో టోటల్ ఎర్నింగ్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. విత్ మినిమమ్ లిమిట్ అనేది మీరు క్రాస్ చేయొచ్చు. టిప్స్ షేర్ చేశాను. ఇంకా పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించాను మీకు. టీమ్ కమిషన్ సొల్యూషన్ కూడా చెప్పానండి ఈ వీడియోలో. సో మీకు ఎక్కడ కూడా సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడండి అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో. సో ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోకైనా ఎళ్లి జూ సర్వే అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న వెంటనే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ లింక్ అనేది కనిపిస్తుంది. zoosurvey.online అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. జూ సర్వే అని. సో ఎర్న్ ఫ్రమ్ యువర్ వాల్యుబుల్ ఆన్సర్స్ అన్నమాట. గెట్ అప్ టు $3.5 పర్ ఆన్సర్ అండి. సో ఈజీలీ గెట్ ఇట్ అండి. ఫన్ అండ్ ఫ్రీ టు జాయిన్ ఉంటుంది మీకు. ఫాస్ట్ అండ్ ఈజీ పేమెంట్స్ ఉంటాయి. సో గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. రిజిస్టర్ నౌ అని ఉంది కదా! మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. లేదా ఇక్కడ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఎంటర్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి. పెట్టుకొని బై సైనింగ్ అప్ అని ఉంది కదా! దీని మీద రైట్ క్లిక్ పెట్టేసుకొని సైన్ అప్ మీద క్లిక్ చేసుకోండి. సో మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుందన్నమాట. పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకోండి. సో ఇలా ఉంటుందండి మీకు ఇంటర్ఫేస్ మొత్తం కూడా. సో ఇక్కడ మనకి కింద హైలైట్ అవుతున్నాయి చూడండి లేటెస్ట్ కంప్లీట్ పేమెంట్స్ అని. సో 40 డేస్ వితిన్ 40 డేస్‌లో పేమెంట్ అనేది వస్తుంది. కొంతమందికి 45 డేస్, కొంతమందికి 30 డేస్‌లో కూడా రావచ్చు పేమెంట్ అనేది. సో ఇక్కడ మనకి 3 లైన్స్ ఉన్నాయి కదా! లెఫ్ట్ సైడ్‌లో మనం చూసుకున్నట్లయితే డాష్‌బోర్డ్, ఇంకా రిఫర్ అండ్ ఎర్న్, ఇంకా కేవైసీ, పేమెంట్, వర్క్ రిపోర్ట్, మై అకౌంట్, లాగౌట్ అని ఆప్షన్స్ ఉన్నాయి కదా! సో మీరు ఇక్కడ కేవైసీ మీద క్లిక్ చేసి మీరు ముందుగా పేమెంట్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు పేటిఎం కూడా ఉంది మనకి ఆప్షన్‌లో. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకొని నేమ్, అకౌంట్ నెంబర్, స్విఫ్ట్ కోడ్, బ్యాంక్ నేమ్ అనేది ఇవ్వండి. ఇచ్చి అప్డేట్ కేవైసీ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ స్విఫ్ట్ కోడ్ అని అంటే ఏంటి అని అంటే మనకి యూఎస్ నుంచి డాలర్స్ వస్తాయన్నమాట. అవి మనం రిసీవ్ చేసుకోవడానికి మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలానో స్విఫ్ట్ కోడ్ అని ప్రతి బ్యాంక్‌కి ఒక కోడ్ ఉంటుందండి. మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే వస్తుంది. సో మీరు హైదరాబాద్ అయితే స్విఫ్ట్ కోడ్ ఫర్ హైదరాబాద్ మీద క్లిక్ అని సెర్చ్ చేసుకుంటే మీకు ఉంటుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు మీరు. మీ సిటీకి లేదా మీ విలేజ్‌కి లేకపోతే మీ దగ్గరలో ఉన్న సిటీ యొక్క కోడ్ కూడా మీరు అనేది ఇవ్వచ్చండి. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. జస్ట్ మీకు ప్రూఫ్ కోసమే అన్నమాట. మీరు ఇక్కడ నుంచి ఈ దగ్గర పట్లో ఉన్నారు అని అర్థం. సో మీరు రిఫర్ ఎలా చేస్తారు అని అంటే ఇక్కడ మనకి 3 లైన్స్‌లో రిఫర్ అండ్ ఎర్న్ అని ఉన్నాయి కదా! దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. మీరు రిఫర్ చేసి కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చన్నమాట. సో ఇలా ఉంటుంది మీకు. ఎవరైతే రిఫర్ అవుతారో ఇక్కడ కనిపిస్తాయి మీకు యువర్ రిఫరల్స్ అని. యూజర్ నేమ్, ఇన్‌కమ్, వాళ్ళు ఎంత కలెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు కనిపిస్తుందన్నమాట. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాపీ లింక్ అని ఉంది కదా! ఆ లింక్ అనేది మీరు ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు సైన్ అప్ అవుతే మీకు బోనస్ ఉంటుందన్నమాట. ప్లస్ వాళ్ళు ఎంత ఎర్నింగ్ చేస్తున్నారో వాళ్ళ దాంట్లో మీకు 10% అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం పేమెంట్ డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే మీకు మినిమమ్ 500 పాయింట్స్ అనేవి రావాలండి. $500 కాదండి. 500 పాయింట్స్ అనేవి రావాలి మీకు. సో మీకు ఎలా వస్తాయి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి. సో మీకు 500 పాయింట్స్ అయితేనే మీకు ఇక్కడ విత్‌డ్రా అనేది వస్తుందన్నమాట. లేదంటే మీకు యువర్ ఇన్‌కమ్ ఈజ్ లో అని చూపిస్తుంది. సో ఇక్కడ మీకు 500 పాయింట్స్ అయితే సరిపోదండి. మీకు రిఫరల్ అమౌంట్ కూడా $50 అనేది రావాలి. అంటే 50 పాయింట్స్ అనేది కూడా రావాలండి. సో ఇక్కడ మీకు ఎలా ఎర్నింగ్ అనేది ఎలా చేసుకోవాలి మీరు అనంటే, సో ఇక్కడ సర్వేస్ అనేవి ఉంటాయి మీకు. చూడొచ్చు ఇక్కడ ఇవి మొత్తం సర్వేసే మనకి. చాలా ఉంటాయి. మీకు డైలీ 100 పాయింట్స్ వరకు మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు. అంటే మీకు 5 డేస్‌లో 500 పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చనమాట మీరు. 5 డేస్ కూర్చుంటే సరిపోతుంది. మీకు 1-2 అవర్సే పడుతుందండి వర్క్ వచ్చేసి. సో వర్క్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఏదో ఒక సర్వే అనేది క్లిక్ చేసుకోండి మీరు ముందుగా. సో మీరు అన్ని సర్వేస్ కూడా చేస్తూనే ఉండాలండి. ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూ అవుతూనే ఉండాలి మీరు. సో ఒకటి స్టార్ట్ సర్వే అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి ముందుగా. చేసిన తర్వాత మీకు ఇలా ఉంటుంది. నౌ కంప్లీట్ సర్వే అని ఉంది కదా! స్టెప్స్ ఉంటాయి మనకి ఇక్కడ.
సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి రిలేటెడ్ టాపిక్స్ యాడ్స్ అని కనిపిస్తాయి. నెక్స్ట్ ఇలా ఉంటాయి, మన లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో విజిట్ వెబ్సైట్ ఉంటుంది లాస్ట్ ఆప్షన్ వచ్చేసి. సో నౌ కంప్లీట్ సర్వే అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలా ఉంటుంది మనకి. కొంచెం కిందికి స్క్రోల్ చేసుకోండి. మీకు ఇక్కడ రిలేటెడ్ టాపిక్స్ అని ఉన్నాయి కదా, ఇది కనిపించిందాక కిందికి స్క్రోల్ చేసుకోండి మీరు ఇక్కడ రావాలి అంతే. సో ఇక్కడ మీకు ఏదో ఒకటి మీరు క్లిక్ చేసుకోండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఇలా వచ్చిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయాలి. అయిపోయింది. ఒకసారి రీఫ్రెష్ అనేది చేసుకుంటే మనకి ఇక్కడ ఎర్నింగ్స్, టుడే ఎర్నింగ్స్ అని, టోటల్ ఎర్నింగ్స్ అని కనిపిస్తున్నాయి కదా, 0.5 పాయింట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇది కంప్లీటెడ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకొకటి చేద్దాము. సో స్టార్ట్ సర్వే మీకు అర్థం కాకపోతే ఇక్కడ మీకు స్టెప్స్ అనేవి ఇచ్చారు, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా నౌ కంప్లీట్ సర్వే అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. రిలేటెడ్ యాడ్స్ అని ఉంది కదా, జస్ట్ 3 క్లిక్స్ అండి అంతే. ఇంతే, బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు రీఫ్రెష్ చేసుకుంటే చూడండి 2 అనేవి కంప్లీట్ చేసాం మనము. ఇలానే మీరు ఈ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే డైలీ 100 పాయింట్స్ వరకు మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. 500 పాయింట్స్ అయిన తర్వాత మీకు రిఫరల్, ఇక్కడ టీమ్ కమిషన్ అని ఉంది కదా, అవి మీకు $50 అవ్వాలండి. అప్పుడు మీరు పేమెంట్కి రిక్వెస్ట్ అనేది పెట్టొచ్చు అనమాట. సో మీలో ఎవరికైనా టోటల్ ఎర్నింగ్స్ అనేవి 500 పాయింట్స్ అయిన తర్వాత టీమ్ కమిషన్ కోసము ఏమైనా ప్రాబ్లం అవుతుంటే నా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇచ్చానండి. నేను ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి, మీ లింక్ అనేది షేర్ చేయండి. నేను నా వీడియోలో డిస్క్రిప్షన్లో మీ లింక్ అనేది ఇస్తాను. సో మీకు ఎంతో కొంత టీమ్ కమిషన్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. 50 జనరేట్ అయిన తర్వాతనే మీకు విత్డ్రా అనేది చేసుకోవచ్చు మీరు. సో ఎవరికైనా ప్రాబ్లం అవుతుంటే నాకు ఆ లింక్ అనేది షేర్ చేయండి మీది. నేను నా డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది ఇస్తానండి. ఎలాంటి పేమెంట్ కూడా ఉండదు మీకు, జస్ట్ ఫ్రీగానే నేను అక్కడ లింక్ అనేది ఇస్తానన్నమాట మీది. సో ఆ లింక్ అనేది ఎప్పుడు షేర్ చేస్తారంటే మీకు 500 పాయింట్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాతనే షేర్ చేయండి. ఇంతే అండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ అనేది చూసుకున్నట్లయితే మనము ఇక్కడ నా ఎర్నింగ్స్ అనేవి చూడండి మీరు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 32 ఉన్నాయి. సో నేను ఒకసారి విత్డ్రా కూడా పెట్టాను $500 కంప్లీట్ అవ్వగానే. సో టీమ్ కమిషన్ అనేది నాకు 572 ఉందండి. మీరు ఒక్కసారి 50 పాయింట్స్ అనేవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది టీమ్ కమిషన్. సో మీరు కంటిన్యూ చేస్తూనే ఉండొచ్చు అనమాట ఎర్నింగ్స్ అనేవి. ఒక్కసారి మీకు 50 పాయింట్స్ అనేవి అవ్వాలి అంతే టీమ్ కమిషన్లో. సో ఇక్కడ విత్డ్రా చూసుకున్నట్లయితే మీరు ₹500 అనేది నేను విత్డ్రాల్ అనేది చేశాను అనమాట. సో టెలిగ్రామ్లో లింక్ షేర్ చేయమనేది అందుకేనండి. 572 పాయింట్స్ ఉన్నాయి నాకు టీమ్ కమిషన్లో. 50 పాయింట్స్ అనేది చాలు ఒక్క అకౌంట్కి. అందుకే నేను మీ లింక్ అనేది నాకు షేర్ చేస్తే ఆ లింక్ అనేది నేను యూట్యూబ్ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మీ లింక్ అనేది ఇస్తానన్నమాట. మీ